లక్ష్మీ పార్వతి ఈ పాటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇంకా విమర్శించలేదంట అని ఇవాళ వచ్చింది మాట. నేను సండే కదా హాలిడే అనుకుంటా. ఈరోజు లక్ష్మీ పార్వతి అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టించారండి. దాదాపు అరగంట సేపు మాట్లాడింది. ఆ అరగంట సేపు ఏం మాట్లాడిందంటే లాస్ట్ ఫైనల్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి శుద్ధపోస, ప్రభుత్వమే అమ్మింది కదా, ఇంకా అందులో అవినీతి ఏంటి అనేది జస్ట్ ఊరికే 2 నిమిషాలు మాత్రమే ఇది మాట్లాడింది ఈ లిక్కర్ కేసుకి సంబంధించి. మిగిలిన 28 నిమిషాలు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి చాలా చెప్పుకొచ్చేది వెనుపోటని అదని ఆ రోజులు అలా జరిగిందని చెప్పేసి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి విదేశాలకు వెళ్ళేది ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాచిపెట్టడానికంట. అంటే కుటుంబ సభ్యులతో పాటు విదేశాలకు వెళ్తే ఎవరో చెక్ చేయరు, ఎవరో ఆపరు, కాబట్టి ఆ డబ్బు అంతటిని కూడా ఇక్కడ నుంచి విదేశాలకు తీసుకెళ్ళి అక్కడ దాచుకుంటున్నారని చెప్పేసి అనేది లక్ష్మీ పార్వతి వాదన. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 6 సార్లు 7 సార్లు విదేశాలకు వెళ్ళాడు కుటుంబ సభ్యులతో సహా. మరి ఇక్కడ దోచుకున్న డబ్బు అక్కడ దాయడానిక ఏంటి అనేది ఒకసారి లక్ష్మీ పార్వతి వీడియో వినిపించి తర్వాత మాట్లాడదాం. జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం తీసుకొని చాలా పారదర్శకంగా అమ్మిస్తే అది కావాలని కేసు. అందువల్ల ఈ రోజు అట్లాంటి దాంట్లో ప్రతి దాంట్లో వాడాలి. బాగా డబ్బు వచ్చినప్పుడల్లా ఆ మధ్య ఎక్కడికో పోయారు, స్విట్జర్లాండ్ ఎక్కడికో పోయారు. అంటే ఈ డబ్బును తీసుకెళ్లి దాచిపెట్టుకోవడానికి నాకు తెలిసి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వీళ్ళ డబ్బు ఖాతాలు ఉన్నాయి. మొన్న మళ్ళీ సింగపూర్ పోయారు. అంటే 10,000 కోట్లు అంత వస్తాయి, తీసుకొని ఇద్దరు ఫ్యామిలీ పేరుతో పెడతారు. ఫ్యామిలీ అంటే ఎవరు అబ్జెక్షన్ చేయరు, అందులో మరి పట్టుకోరు కదా విఐపీ. మరి ఈ విధంగా వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దోచుకున్న డబ్బులు దాయడానికన్నా లండన్ వెళ్ళింది. అసలు లిక్కర్ స్కామ్లో నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు, అసలు నీకన్నా ఒక క్లారిటీ ఉందా? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టు? లిక్కర్ స్కామ్కి సంబంధించి నువ్వేం మాట్లాడు? అరగంట పాటు నువ్వేం మాట్లాడు? ఏదేదో వ్యక్తిగత విమర్శలు మినహాయించి లిక్కర్లో దోచేసేయడం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వీడియో బయటకు వచ్చినాయి కదా, ఆ వీడియోల గురించి ఎక్కడా మాట్లాడాలా? ఆ 11 కోట్ల రూపాయలు సీజ్ చేశారు కదా, దానికి సంబంధించి ఎక్కడా మాట్లాడాలా? పైగా ప్రభుత్వం పాలసీ విధానం అద్భుతంగా చేసిందంట, పారదర్శకంగా, ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్కలు చూపించేశారు. నీకెలా తెలుసు? అసలు నీకేం సంబంధం అని అడుగుతున్నా. అన్ని 100 కోట్ల రూపాయలు అన్యాయంగా తినేసింది కాకుండా 1000 కోట్ల రూపాయలు తినేశారా బాబు అని చెప్పేసి మనకు ఆధారాలతో ఇక్కడ దొరుకుతుంటే నువ్వు వచ్చి అబ్బాయి లేదు ఒకే మాట అవినీతి జరగలేదు అన్న ఒక మాట మినహాయించి లాజికల్గా ఒక మాట మాట్లాడరండి. అందరూ అడిగే ప్రశ్న ఒకటే కదా, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు మన పక్క రాష్ట్రం తమిళనాడు తీసుకున్న ఉదాహరణకి, తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే, అక్కడ కూడా ప్రభుత్వమే మద్యం అమ్ముద్ది. కానీ మళ్ళా కాదు, మళ్ళీ ఓన్లీ క్యాషే కాదు, అక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు ఉన్నాయి. ఫోన్పే ద్వారా గట్టా మనం పేమెంట్ చేయొచ్చు, ఆ ఆప్షన్ మనకు ఉంది అక్కడ. అలాంటి దాన్ని మనం పారదర్శకత అనొచ్చు. మరి మనం ఏం చేసాం? ఓన్లీ క్యాషే తీసుకున్నాం, డిజిటల్ పేమెంట్ మనం పెట్టలా. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ అనేది లేనే లేదు. మరి ఇక్కడికి వచ్చి నువ్వు ఏ విధంగా మాట్లాడతావండి? అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి విదేశాలకు వెళ్తే ఇక్కడ నుంచి డబ్బు అంతా అక్కడ తీసుకెళ్ళిపోతున్నారా? విఐపీలు కాబట్టి జగన్ ఎవరో చెక్ చేయరా? ఇబ్బంది ఉండదా? మరి జగన్మోహన్ రెడ్డి 8,000 కోట్ల రూపాయలు అలా పట్టుకెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు లండన్ వెళ్ళాడు? లండన్ ఒకసారి, జెరూసలేం ఒకసారి, తర్వాత చాలా దేశాలు వెళ్ళాడుగా. డబ్బులు తేయడానికైనా ఏ లక్ష్మీ పార్వతి సమర్థించడానికైనా కాస్త సిగ్గు ఉండాలి. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. లిక్కర్కి సంబంధించి ఎవడో ప్రెస్ మీట్ పెట్టట్లా, దానికి సంబంధించి మాట్లాడట్లా, ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఆ గుంటూరు ఎమ్మెల్యే ఆయనది ఒక వీడియో అని చెప్పేసి ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చారు. పైగా దాని కింద ఒక టైటిల్, మీ పార్టీ నాయకులకి మీరు నేర్పించిన సంస్కారం ఇదేనా చంద్రబాబు అని చెప్పేసి అని. మరి గోరంట్ల మాధవను అనంతబాబు ఇప్పి చూపించారు, జగన్మోహన్ రెడ్డి నేర్పించాడా? అవి తలా తోకలేని విధానాలు. కాకపోతే మీరేం మాట్లాడతారో కనీసం మీకు అవగాహన ఉండదు, ఎందుకు మాట్లాడతారో మీకు ఒక క్లారిటీ ఉండదు. ఈవిడ లిక్కర్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ కుటుంబ వ్యవహారాలన్నీ ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ సోదంతా మాకెందుకండి? నువ్వు ఏం చేసావో ఏం చేయలేదు మాకెందుకు? ఇప్పుడు నీ గొప్పతనం గురించి మాకెందుకండి? మాకెందుకు చెప్పడం? ఆ రోజులు పోయినాయి, మీ గొప్పతనం గురించి తెలుసుకునే రోజులు పోయినాయి, మీ గొప్పతనం గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం ఉన్న కేసు గురించి మాట్లాడండి. అయ్యా లిక్కర్లో దోచేశారు, ఆధారాలతో సహా దొరికేశారు, కోట్ల రూపాయల డబ్బులు కట్టాలు ఉన్నాయి, అక్కడ వీడియోలు బయటకు వచ్చినాయి.
అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి అన్ని ఆధారాలు దొరుకుతుంటే, అంతమంది అరెస్ట్ లోపల ఉంటే సింపుల్గా ఒక్క ముక్క అండి ఏమీ జరగలేదు. మరి ఏమీ జరగలేదే 12 మంది లోపల ఎందుకున్నారు? వేల కోట్ల రూపాయలు ఎందుకు సీజ్ చేశారు? కోర్టులు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి కదా. ఇప్పుడు చెవిరెడ్డికి బెయిల్ ఇచ్చిందా కోర్టు? ఇవ్వలేదుగా. మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు కదా. ముందస్తు బెయిల్ ఎవరికీ ఇవ్వలేదు. ప్రస్తుతం అందరూ జైల్లోనే ఉన్నారు. 12 మందిని ఎంతమంది అరెస్ట్ చేశారు? 12 మంది లోపలే ఉన్నారు. అది తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు కదా. రోజుకొక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. దాన్ని ఓర్చుకోలేక ఇప్పుడు ఎదురుదాడి మాట. సాయంత్రం ఎప్పుడో రోజాని తీసుకొస్తారు, ఓ 4 మాటలు బూతు మాటలు మాట్లాడించేస్తారు. మాట్లాడిపోతే డైవర్ట్ అయిపోతాం మొత్తం అందరూ కూడా. మళ్ళీ పొలవమని చెప్పేసి రోజాను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు ఇలా మాట్లాడాలని చెప్పేసి మళ్ళీ మీద పడిపోతాం కదా. పైగా మహిళల గురించి విధి విధానాల గురించి వీళ్ళు మాట్లాడడం, ఒక్కదానికి ప్రాపర్గా ఆన్సర్ చేయలేకపోతున్నారండి. సింపుల్గా అడిగిన దానికి సమాధానం చెప్తే అయిపోయాయి. ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే మొన్నటి నుంచి 2 రోజులు అవుతుంది కదా వాళ్ళకి వీడియో రిలీజ్ అయ్యి, ఆ వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్న వీడియో బయటకు వచ్చి దాదాపు ఇప్పటికి 2 రోజులు అవుతుంది. శనివారం రాత్రిన కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్క వైసీపీ నాయకుడు అధికారికంగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా. ఈవిని తీసుకొచ్చారు. ఈవిని తీసుకొచ్చేస్తే ఈవిడ చేయి అటు తిప్పి మూతిటి తిప్పి మూతటి తిప్పి మూతిటి తిప్పి ఇలా అని అక్కడితోనే తెగిలిపోయింది. ఎవరు అరగంట సేపు మాట్లాడించేసారు ఆవిడ చేత. ఆ మూతి తిప్పుకుంటానే మాట్లాడింది అరగంట కూడా. ఏం మాట్లాడిందంటే ఏమి లేదు, వ్యక్తిగత విమర్శలు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఆ పురాణాలని మాకెందుకు? ఇప్పుడున్న వ్యవహారం గురించి మాట్లాడండి, ఇప్పుడున్న కేసుల గురించి మాట్లాడండి, ఇప్పుడు నడుస్తున్న లిక్కర్ స్కామ్ గురించి నీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఒక పక్కన, మేమే అధిక ధరలకు అమ్మేము, రేట్లు పెంచామేమని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చెప్తా ఉంటే మీరు వచ్చి ఏమీ జరగలేదు. ఎంతకాలం మోసం చేస్తారండి జనాన్ని? ఒక పద్ధతి ఉండాలి. మనం ఏం మాట్లాడినా సరే ఎందుకు మాట్లాడుతున్నాం అన్నది ఒక క్లారిటీ ఉండాలి. కాసేపు చంద్రబాబు నాయుడు గారు అంటది, కాసేపు నారా లోకేష్ గారు అంటది, కాసేపు జగన్మోహన్ రెడ్డి అంటది, కాసేపు విదేశీ పర్యటనలు అంటది, ఇక్కడి నుంచి డబ్బులు అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు అంటది. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇంచుమించు 5-6 సార్లు విదేశాలకు వెళ్ళాడు కుటుంబ సభ్యులతో సహా. ఎన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు విదేశాలకి? నువ్వు చెప్పిన మాట ప్రకారం అయితే వాస్తవం అదే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అలా పట్టుకెళ్ళి దాచాడు కాబట్టికే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడికైనా వెళ్తే ఇక్కడి నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నారేమో అని మీ ఫీలింగ్ మాట. గతంలో జగన్మోహన్ రెడ్డి దోషించాడు అలాగే, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అని వీళ్ళ అపోహ అంతే. అది జగన్మోహన్ రెడ్డి తినేసి ఉండొచ్చేమో, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఉండొచ్చేమో, కానీ అందరూ అలాంటి కార్యక్రమాలు చేయరు. అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా దోచేయాల్సిన అవసరం లేదు, అలాంటి కార్యక్రమాలు చేయరు. జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఉంటుంది డబ్బు పిచ్చ. ఆ రోజు తండ్రి అధికారంలో ఉన్నప్పుడైనా ఇప్పటికైనా సరే నువ్వు వచ్చి ఇక్కడ నీతులు చెప్పొద్దు, ఇక చాలు. కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విమర్శలు, ఆ రోజు అలా జరిగింది. పైగా మాట్లాడితే అదొక ఊతపదం ఉంటుందండి వీడికి. మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట వాస్తవం అని చెప్పేసి అని నీ కొడుకు మీద ఒట్టే చెప్పొచ్చుగా. అదేదో నీకేదో పిల్లలు లేనట్టు మాట్లాడతారటండి, నీ కూడా కొడుకున్నాడు కదా, చెప్పు. నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. మాట్లాడితే అందరినీ కూడా మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పండి, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి ఒట్టేసి చెప్పండి. నువ్వు మాట్లాడే ముందు, ఆ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు, ఇగో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క మాట సత్యాలే అబద్ధాలనే నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్క మాట నిజమని చెప్పేసి అని ఏ రోజైనా ప్రమాణం చేసి చెప్పావా? ఎందుకు ఈ సోది మాటలని అడుగుతున్నా. లక్ష్మీ పార్వతి ఎంత వయసు వచ్చిన తర్వాత మన కృష్ణారామ అంటూ ఇంట్లో ఉండాలి తప్పితే ఇలాగా తలా తోకాలేని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే నీ పరువే పోదు, గుర్తుపెట్టుకో.